అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం ఇవన్నీ కాకుండా గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పరిపాలనలో ప్రజల విశ్వాసాలను సైతం దెబ్బతీసేలా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని తయారు చేసేందుకు వాడే నెయ్యి టెండర్లలో అవకతవకలు జరిగాయని సాక్షాత్తు సిబిఐ విచారణ అధికారులే తేల్చేశారు. అందుకు కారణమైన వ్యక్తులను సైతం అరెస్ట్ చేశారు. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలతో శ్రీ వైష్ణవి డైరీ టెండర్ దక్కించుకుంది. పైగా ఎక్కడో 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ నుంచి నెయ్యి తీసుకొచ్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే అక్కడ కిలో నెయ్యి 355 రూపాయలకి కొని ఇక్కడ టీటీడీకి 319 రూపాయలకే సరఫరా చేశారు. కిలో నెయ్యికి 35 రూపాయలకు పైగా నష్టాన్ని భరించి, రవాణా ఛార్జీలు భరించి అక్కడి నుంచి నెయ్యి ఎందుకు తెప్పించారనేది అర్థం కావడం లేదు. శ్రీవారి లడ్డు తయారీకి వాడే నాణ్యమైన నెయ్యి బహిరంగ మార్కెట్లో కిలో 900 రూపాయలు పలుకుతోంది. అలాంటిది 319 రూపాయలకే నెయ్యి సరఫరా చేశారంటే ఏంటి అర్థం? అందులోనూ నష్టాన్ని భరించి మరీ నెయ్యి సరఫరా చేశారంటే ఎందుకు? కిలో నెయ్యికి 580కి పైగా నష్టాన్ని భరిస్తూ 10 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయడానికి ఒప్పుకున్నారంటే ఏం జరిగింది అనేది అంతుచిక్కని ప్రశ్నే మరి.